హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్వుడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన సెల్ఫీ స్టిక్ను దాన్ని అన్బాక్సింగ్ చేస్తానండి. దీన్ని నేను కేవలం 159 రూపీస్కి పర్చేజ్ చేశాను. రెగ్యులర్ టైం దీని కాస్ట్ ఒక 300-400 వరకు కూడా ఉండొచ్చు. ఈ ఆఫర్ గురించి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇదే కదండి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో చాలా ఆఫర్స్ పోస్ట్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ఒక బార్కోడ్ ఇచ్చాను. ఆ బార్కోడ్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళిపోయి నూజ్వుడ్ టెక్ ఎక్స్పీ టైప్ చేసిన మన ఛానల్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా ఈ సెల్ఫీ స్టిక్ని అన్బాక్సింగ్ చేద్దామా? అట్లాగే ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ కొనేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మీకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది. ప్రోడక్ట్ యొక్క ప్యాకింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా మంచి కండిషన్లోనే వచ్చిందండి. కాకపోతే సెల్ఫీ స్టిక్ ఉన్న బాక్స్ మాత్రం పాత బాక్స్ ఏదో చూసి అందులో ఈ సెల్ఫీ స్టిక్ పెట్టి పంపించేసినట్టున్నారు. 4 వైపులా స్టిక్కరేస్ అంటించేశారు. ఇప్పుడు నేను బాక్స్లోంచి సెల్ఫీ స్టిక్ని బయటకు తీస్తాను. చాలా మంచి కండిషన్లోనే ఉందండి. దాంతోపాటు ఇది యూజర్ మాన్యువల్ అని, అట్లాగే క్యాటలాగ్ కూడా ఒకటి ఇచ్చారండి. అంటే ఆ క్యాటలాగ్ వచ్చేసి ఈ ప్రోడక్ట్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి సెల్లర్ మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటే నేను 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాను, అందులో ఏమాత్రం ఆలోచించను. ఇప్పుడు కవర్లోంచి నేను సెల్ఫీ స్టిక్ బయటికి తీసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదేనండి సెల్ఫీ స్టిక్. ఇది ఏ కంపెనీ అనేది నాకైతే కరెక్ట్గా ఐడియా లేదండి. బాక్స్ మీద కూడా అది ఏ కంపెనీకి చెందిన సెల్ఫీ స్టిక్ మెన్షన్ చేయలేదు. ఓవరాల్గా డ్యూరబిలిటీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా సాటిస్ఫైడ్. దీన్ని మినీ ట్రైపోడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. కింద ఉన్నటువంటి లెగ్స్ని సపరేట్ చేస్తే చిన్నపాటి మినీ ట్రైపోడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మైక్రో షాట్స్కి, పోర్ట్రేట్ షాట్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫీ స్టిక్ లెంగ్త్ వచ్చేసి సుమారుగా ఒక 45 సెంటీమీటర్స్ పొడుగు వరకు మనం సాగదీయచ్చండి. దానికి ఇచ్చినటువంటి క్లిప్ హోల్డర్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా దీని యొక్క బిల్డ్ క్వాలిటీకి నేనైతే సాటిస్ఫైడ్ అండి. ఇప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ని ఒకసారి బ్లూటూత్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేద్దామండి. ఏం లేదండి, ఇక్కడ నేను బటన్ వేలు నొక్కాను కదా, అక్కడ కెమెరా సింబల్ ఒకటి ఉంటుంది. ఆ కెమెరా సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ అనమాట. అప్పుడు ఆ బ్లూటూత్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవటమేనండి. ఇప్పుడు నేను ఈ సెల్ఫీ స్టిక్ని ఒకసారి బ్లూటూత్కి కనెక్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. సింపుల్గా కెమెరా సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేస్తానండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూసారు కదండి, లైట్ వెలుగుతుంది, అంటే పెయిర్ అవడానికి రెడీగా ఉందన్నమాట. అలాగ బ్లింక్ అయ్యి కాసేపు అయిన తర్వాత ఆగిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు పెయిరింగ్ మోడ్లో ఉన్నట్టు. నేను నా మొబైల్ యొక్క బ్లూటూత్ని ఆన్లో ఉంచాను కాబట్టి పెయిర్ అయింది. ఇప్పుడు మనకు అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే అలా బ్లింక్ అయిపోయి ఆగిపోద్ది అనమాట. ఇప్పుడు చూసారు కదండి, లైట్ ఆఫ్ అయిపోయింది, అంటే బ్లూటూత్ని ఆఫ్ చేసాను. ఓవరాల్గా చాలా సింపుల్గానే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ సెల్ఫీ స్టిక్ యొక్క క్వాలిటీ విషయానికి వస్తేనండి, చాలా బాగుందండి. డ్యూరబిలిటీ కూడా 159 రూపీస్కి కాదు కానీ అండి, ఒక 300 అయినా పెట్టచ్చు దీనికి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. అట్లాగే దీని యొక్క వర్కింగ్ కూడా చాలా బాగుందండి. ఎనీహౌ నా ట్రావెల్ ఛానల్కి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి దీన్ని తెప్పించానమాట. ఓవరాల్గా దీని యొక్క బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది అనమాట. సెల్ఫీల విషయంలో నాకైతే ఎక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. నేనైతే దీని యొక్క వర్కింగ్ కండిషన్కి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఈ వీడియో చేసే టైంకి కూడా ఈ ప్రోడక్ట్ ఇంకా ఆఫర్లోనే ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేయండి. ఓకే, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.